హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే సమ్మర్కి హన్ను వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. గుడివాడలో ఉన్నాము ప్రెజెంట్. స్వీటీస్ అన్ని నేను అందరం కూడా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు. అసలు నార్మల్ డేస్లో అయితే ఎవరు కలవట్లేదు కాబట్టి హాలిడేస్కి అయితే ఇన్వైట్ చేశారనమాట హన్ను వాళ్ళు. అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి మన కోసం కొబ్బరి అన్నం విత్ చికెన్ అయితే రెడీ చేశారనమాట. మీ అందరికీ తెలుసు, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలా సార్లు చెప్పాను కొబ్బరి అన్నం అనేది ఎంత హెల్దీ అనేసి, ఈవెన్ బిర్యానీ కంటే కూడా చాలా మంచిది అని. ఇంకా అలా భోజనం చేసేసిన తర్వాత కొంతమంది పడుకున్నారనమాట. ఇంకా కొంతమంది అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడైతే పుదీనా ఆకులను అయితే తీస్తున్నారు. ఇంకా అలాగే దీనిలో ఒక 2 స్పెషల్ అకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటంటే బుడ్డిది బిలేటెడ్ బర్త్డే అండ్ సునీత మేడం అండ్ కిరణ్ సార్ వాళ్ళదైతే మ్యారేజ్ డే అనమాట. అన్ను వాళ్ళు ఒక సర్ప్రైజ్ అరేంజ్ చేశారు. సో దానికి కూడా మేము అటెండ్ అయ్యాము. అండ్ బుడ్డిది కూడా బిలేటెడ్ బర్త్డే చేసాం అనమాట. ఎందుకంటే బర్త్డే టైంలో తను హాస్టల్లో ఉంది, అందుకని. ఇంక ఈ పుదీనా ఆకులు వచ్చేసరికి బిర్యానీలో అలాగే కర్రీస్లో ఏమైనా వేయడానికి ఉపయోగిస్తారు అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు. ఇంకా ద వెరీ నెక్స్ట్ మూమెంట్లో నేను మీకు చూపించాల్సింది ఏంటి అంటే కనుక, మీరు చూస్తూనే ఉన్నారు మన షార్ట్ వీడియోస్. సీలు గురించి షార్ట్స్ పెడుతూ ఉన్నాను కదా, సో రీసెంట్గా తీసుకున్నామని. అలాగే హన్ను వాళ్ళు కూడా తీసుకున్నారు అని కూడా పెట్టాను ఒక షార్ట్లో. వాళ్ళు ఏసీ ఏంటి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సేమ్ ఇదే హిటాచీనే, కాకపోతే ఏంటంటే సుమో అనమాట ఇది. ఏసీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీని స్పెసిఫికేషన్స్ కావాలంటే మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా మీకు తెలుస్తుంది అనమాట. ఇది 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీనికి 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ, 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ, 10 ఇయర్స్ కంప్రెసర్ మీద వారంటీ ఏవో ఉంటాయి మొత్తానికి. ఇంకా హన్ను, సన్నీ, విక్కీ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చారు కొంచెం వర్క్ మీద. ఇంకొచ్చిన తర్వాత భోజనం చేస్తున్నారు. మా ఈ పిల్ల బ్యాచ్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికైతే క్లోజ్అప్ పడతా ఉంటుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది మీరే వినండి. పెరలకు వచ్చింది జూమ్ వాకస్ వచ్చింది. చెప్పేది ఒకటి. ఫ్రెండ్స్ పాస్ అయ్యారా? పర్లేదు, పాస్ అయ్యారా? ఈరోజు పార్టీస్ ఫ్రెండ్స్ పాస్ అయ్యారా? ఇంకా ఈవినింగ్కి అమ్మమ్మ కూడా వచ్చేసింది. ఇంకా స్పెషల్ అకేషన్ అని చెప్పేసి అన్నారు కదా, సో దానికోసం హన్ను వాళ్ళు అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో నేను కూడా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకోవడానికి అయితే బయటికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ రోడ్ అంతా కూడా గుడివాడ నైట్ వ్యూ అనుకోండి. అండ్ ఇఫ్ గుడివాడ పీపుల్ చూస్తుంటే కనుక ఈ రోడ్ ఏ రోడ్డో కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, ఏంటి వీడియో డైరెక్ట్ అంటే కంటిన్యూస్గా వ్లాగ్స్ పెడుతున్నాడు అని చెప్పేసి. ఏంటంటే మాకు సమ్మర్ హాలిడేస్ కాదులే కానీ ఇంటర్న్షిప్కి మనకి టైం ఇస్తారు కదా, సో ఆ టైం అయితే ఇచ్చారనమాట. ఒక 20 డేస్ బ్రేక్. ఈ జూన్ 1 నుండి అయితే కాలేజ్ ఉంది. ఇంకా అందుకని ఈ బ్రేక్లో కొంచెం వ్లాగ్స్ అవన్నీ తీసినవి అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇవి ఇప్పటికిప్పుడే తీసేసి పెడుతున్నాను అనుకోకండి. ఈ వ్లాగ్స్ అన్ని వీడియోస్ అన్నీ ఎప్పుడో తీసినవి. సో అవన్నీ ఎడిట్ చేసుకుంటూ ఇంటి దగ్గర మమ్మీ ఫోన్లో ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తున్నాను అనమాట. అండ్ గుడివాడలో అయితే నేను ఒక మంచి ఫోటో ఫ్రేమ్ ఎక్కడ తయారు చేస్తారో అనేది తిరుగుతూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా మాకు ఈ ప్లేస్ అంతగా షాపింగ్ అయితే తెలియదు, ఏదో జస్ట్ కొన్ని మాల్స్ తెలుసు అంతే తప్ప. అంటే అంత పెద్దగా షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ చేయలేదు కాబట్టి చూస్తూ ఉన్నాను అనమాట. గూగుల్లో ఒకటి దొరికింది, బట్ అక్కడికి వెళ్తే ఏంటంటే కొంచెం సజెస్ట్ చేశారు, అక్కడ హై కాస్ట్ అండి, మీరు వేరే అంటే ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పేసి బయటనే చెప్పారనమాట. అందుకని ఒక మంచి షాప్కి అయితే వెళ్దామని చూస్తున్నాము. మొత్తానికైతే ఫైనల్గా తీసేసుకున్నాను అనమాట ఫోటో ఫ్రేమ్. అండ్ ఇక్కడ హన్ను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని తీసుకుంటున్నాడు అనమాట. అదే క్రమంలో మా కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. ఐస్ క్రీమ్ కూడా 5 రూపీస్ ఐస్ క్రీమ్స్. నేను లాస్ట్ టైం భీమవరంలో అడిగి చూసాను 5 రూపీస్వి, అరుణ్ ఏవో ఉంటాయి కదా, అయితే లేవు 10 రూపీస్ అని చెప్పారనమాట. బట్ ఇక్కడ మనకి 5 రూపీస్ ఐస్ క్రీమ్స్ పెట్టాడు. బట్ దాని రియాక్షన్ ఏంటో కూడా మీరే చూడండి. ఇది కచ్చా మ్యాంగో అంట, ఇది కూడా 5 రూపీసే యాక్చువల్గా. బట్ మనం తీసుకుంది వచ్చేసరికి అరుణ్ ఐస్ క్రీమ్స్ 5 రూపీస్వి. దీనిలో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఏది బాగుంటుందో ఏది బాగోదో తెలియదు అనమాట. ఫస్ట్ అయితే ఒకటి ఇచ్చాడు ట్రై చేయమని. ఇంకా ట్రై చేద్దామని ఓపెన్ చేసి తీసుకుంటే చండాలంగా ఉంది ఫ్లేవర్ అయితే. అది ఏ ఫ్లేవర్ కూడా గుర్తులేదు. ఇంకా తర్వాత తిన్నదైతే బాగానే ఉంది. అండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్లో కనుక మీరు ట్రై చేసి ఉంటే 5 రూపీస్వి ఏ ఫ్లేవర్ అంటే మీకు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు. దీనికి సంబంధించిన రియాక్షన్ షార్ట్ వీడియోలో ఉంటుంది, మీరు ఖచ్చితంగా చూడాలన్నమాట. డెఫినెట్గా వాచ్ చేయండి. ఇంకా కిరణ్ సార్, సునీత మేడం వాళ్ళు అయితే మ్యారేజ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. హన్ను ప్లాన్ చేశాడు కదా, సో అట్లా జరిగిందనమాట మంచిగా. సో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అయితే ఇంత గ్రాండ్గా జరిగింది మేడం వాళ్ళది. ఇంకా అందరు ఫ్యామిలీస్ కలిసాం కాబట్టి ఒక హ్యాపీ మూమెంట్ అనమాట ఇది. నేను క్యాప్చర్ చేయాలి, యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పేసి ఇంకా మంచిగా అయితే వీడియో తీసాము.
ఐ హోప్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు కూడా మీ లైఫ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ టైంలో మనకి ఫొటోస్ ముఖ్యం బిగిలు అంటారనమాట అందరూ. అందుకనే స్వీటీస్ అని నేను బుడ్డి హన్ను అందరం కూడా ఫొటోస్ దిగేసాము. ఇంకా హన్ను బుడ్డి అయితే ఒక క్లాక్ అయితే గిఫ్ట్ గా ఇచ్చారు మేడం సార్ వాళ్ళు. నేను వచ్చేసరికి నేను మమ్మీ కలిపి ఫోటో ఫ్రేమే. బట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనం అంటే ఇంతకు ముందు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్వి ఫ్రేమ్ కట్టించాం అనమాట. ఒకే ఫోటో ఫ్రేమ్ కట్టించాము. ఇంకా బేబత్తాయి కూడా మాతో పాటు వచ్చిందనమాట. ఇంకా మేము అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మేము ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనేసి. మమ్మీ నేనైతే ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఫోటో ఫ్రేమ్ ఇచ్చాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. ఎందుకంటే కానీ సార్ కానీ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇంకా కొంచెం పెద్దగా చేపిద్దాం అనుకున్నాం కానీ టైం ఎక్కువ పడుతుంది అనేసరికి మనకి ఆ రోజే కావాలి అనేసి చిన్నదే చేయించాం అనమాట. ఇంకా ఇదే వీడియోలో మీకైతే ఆ ఫోటో ఫ్రేమ్ అయితే బ్యాక్ సైడ్ గోడకైతే తగిలించాము, అది కనపడుతుంది. ఎందుకంటే బుడ్డి ఇది బర్త్డే కూడా చేస్తున్నామని చెప్పాం కదా. ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అని అనుకుంటున్నాను కానీ సమ్మర్ హాలిడేస్ కాదనమాట. ఇంటర్న్షిప్ కోసం ఒక 10 days 15 days అయితే బ్రేక్ ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. అందుకనే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు. నరసాపురం అంటే మీకు తెలుసు, నేను ఒక 2-3 monthsకి ఒకసారి వెళ్తాను. ఆ వెళ్ళినప్పుడే వ్లాగ్స్ కూడా తీస్తూ ఉంటానని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూసాను అనమాట. మీల్ బై మీ టేకింగ్ ద బ్రేక్ యాజ్ సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇంటర్న్షిప్ కోసం వాళ్ళు ఇచ్చిన బ్రేక్ అనమాట. చూస్తూ ఉండగానే ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 3rd year కూడా అయిపోయింది. 4th year అంటే ఏం ఉండదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. తుస్మని వెళ్ళిపోతుంది అనమాట. అంతే త్వరగా అయిపోతుంది. గైస్ నాకు ఒకసారి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అనమాట. వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాదు. అలాంటి టైంలో అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్. ఒరిజినల్ వాయిసెస్ ఉంచుదాం అనుకుంటే అక్కడ ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. మీకేం అర్థం కాదు క్లారిటీగా. అందుకనే డబ్బింగ్ ఇదంతా ఇస్తూ ఉంటాను ఎప్పుడు. ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మచిలీపట్నం వెళ్దామని అయితే అందరం ప్లాన్ చేసాము. కానీ బయట వాతావరణం సహకరించలేదు. ఎందుకంటే వర్షం వచ్చిందనమాట. అంతకుముందు రోజు వరకు ఫుల్ ఎండలు, ఆ రోజే వర్షం వచ్చింది. ఇంకా మమ్మీ వాళ్ళు ఏమో గోల్డ్ తీసుకుందామని, గోల్డ్ అంటే అదే రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా బందర్లో, మేమైతే బీచ్కి వెళ్దామని ఇద్దరు ప్లానింగ్స్ అనమాట. కానీ 2 ఫెయిల్ అయిపోయాయి. ఈ క్లిప్స్ అన్ని ఎడిట్ చేసేటప్పుడు నాకు 30 minutes అయితే వచ్చిందనమాట. దాన్ని కుదించి 10 minutesకి అయితే లాక్కొని వచ్చాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బై మిస్టేక్ వీడియో ఆఫ్ చేయడం మర్చిపోతూ ఉంటాను అనమాట. అందుకని అలాంటి క్లిప్స్ కూడా వచ్చేస్తాయి. అందుకని అలాగే నా వాయిస్లో ఫ్లక్చువేషన్స్ కూడా మీకు అర్థమవుతుంది. అంటే ఒక్కొక్కసారి బేస్ ఎక్కువ, ఒక్కొక్కసారి ఏమో బేస్ తక్కువ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఈ వీడియో ఎడిటింగ్ అంతా కూడా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి పొద్దున్నే లేచినప్పుడు కూడా చేసేయచ్చు. పొద్దున్నే ఎలా ఉంటుందంటే వాయిస్ కొంచెం బేస్గా వస్తుంది కాబట్టి నేను నిద్రపోయి లేచినప్పుడు నాకు బేస్గా వస్తుంది అనమాట. అందుకని వాయిస్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఏంటి వీడు అప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకోకండి వీడియో చూసేటప్పుడల్లా. ఫైనల్గా గుర్తుగా ఉండటానికి మేము అందరం కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఈ మెమరీస్ ఎప్పటికీ ఉండిపోతాయి అనమాట. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ కలిసినా సరే మనకి మెమరీస్ అనేవి అన్నీ గుర్తుండవు.
అదే కనుక క్యాప్చర్ చేసుకొని ఉంటే అరే ఆ రోజు ఇలా చేసామా అని చెప్పేసి అయితే గుర్తుంటాయి అనమాట. అండ్ బేబత్తాయి మమ్మీ అయితే ఇక్కడ వాళ్ళిద్దరు బర్త్డేలు అంట ఇప్పుడు, అందుకే వాళ్ళిద్దరు కేక్ తినిపించుకుంటున్నారు, వాళ్ళిద్దరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతా అయిపోయిన తర్వాత అలాగే చెప్పడం మర్చిపోయాను, బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనపడుతుంది కదా, అదే మనం ఇచ్చిన ఫ్రేమ్ అనమాట. గోడకు తగిలించేసాము అక్కడ హ్యాంగర్ ఉంటే. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఒక డే మధ్యాహ్నం నుండి నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు అయితే షూట్ చేశాననమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అవ్వలేదు, అందుకని మధ్యాహ్నం అందరూ మళ్ళీ భోజనం చేస్తున్నారు. వెరైటీస్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మీకు హాలిడేస్ అంటేనే తెలుసు నాన్ వెజ్ ఫుల్గా ఉంటుందని చెప్పేసి, తిని 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 అందరికైతే ఇంకా అసలు ఎక్కట్లేదు నాన్ వెజ్. అందుకని వెజ్లో చక్కగా ఆకుకూర, పాలకూర, చుక్కకూర అనుకుంటే ఏమో మొత్తానికి వెరైటీస్ అయితే చేశారనమాట. ముద్దపప్పు, దానిలోకి కారం వేసుకుని అయితే తింటున్నాము. ఇక్కడ స్వీటీకి క్లోజ్ షాట్ పడింది అండ్ బుడ్డీకి కూడా. చాలా ఇయర్స్ తర్వాత మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం అనమాట ఈ రోజు అందరం కలిసి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారులకి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాము. గైస్ నేను బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటామని చెప్పేసి చెప్తా ఉంటాను అనమాట. మరీ అంత ఎక్కువ చూస్తామని చెప్పర్లే కానీ బట్ చూస్తూ ఉంటామని అయితే చెప్తారు. బట్ ఎందుకంటే ఎవరు లైక్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారో ఏంటో కానీ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.